జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్యజ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 18 నవంబర్ 2024 సోమవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. తేదీ తదియ సాయంత్రం 6:14 వరకు. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 3:48 వరకు. వర్జ్యం రాత్రి 11:54 నుండి 1:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి 1:08 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:35 నుండి 3:23 వరకు. అమృత గడియలు ఉదయం 7:35 నుండి 9:04 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:15 నుండి ఉదయం 6:50 వరకు. రాహుకాలం ఉదయం 7:47 నుండి 9:12 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి.
రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టిడితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోటి వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్,
పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధి బలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్ నా గురించి తెలుసుకోవాలి సార్. నేను కెనాల్ నుంచి రేపల్ దగ్గరలో మాట్లాడుతున్నాను. రేపల్లి. మీ పేరు, మీ పుట్టిన తేదీలు ఇవ్వండి. నా పేరు హేమ వెంకట్ శివకుమార్ అండి. హేమ వెంకట్ శివకుమార్. పుట్టిన తేదీలు ఇవ్వండి. పుట్టిన తేదీ 4/9/2002. టైం అమ్మా? ఉదయం 11 గంటలండి. ఎక్కడ పుట్టారు? తెనాలి. పుష్యమి నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి శివకుమార్ మీరు. ఓకే అండి. టైం ఏమైనా తేడాలు ఉన్నాయా? ఇది కరెక్ట్ టైమేనా? కరెక్ట్ టైం అండి. ఉదయం 11 గంటలకు అండి. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఫార్మర్ అండి. ఫార్మర్. ఓకే అండి. అయితే చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం తులా లగ్నం అవుతుంది, కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం 2వ పాదం అంటారు బాబు. ఓకే. జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ చాలా బాగుంది. జాతకరీత్యా మంచి విద్యాయోగాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గురువు శనికి రోజు శ్లోకాలు చేయాలి. మీరు గురువు శనికి రోజు శ్లోకాలు చేయండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. ఇప్పుడు నీ డౌట్ ఏంటి చెప్పినానా? మీ డౌట్ ఏంటి? ఏం లేదండి, ఉద్యోగం అనేది రావట్లేదండి. ఏం చదువుకున్నారు? పాలిటెక్ డిప్లొమా అయిపోయింది. బీటెక్ సెకండ్ ఇయర్ రన్నింగ్ లో ఉన్నానండి. ఆల్రెడీ జాబ్ చేశాను. 2-3 జాబ్లు ట్రై చేసి అన్ని ఏంటంటే వెళ్తున్నాను. 2-3 నెలలకి వాళ్ళు రిటర్న్ చేసేస్తున్నారు. ఎక్కడ నుంచి మీరు ఎక్కడ చేస్తుంటారు జాబ్? మీరు హైదరాబాద్ లో కంపెనీస్ లో పనిచేస్తారు. అవునండి. ఇప్పుడు ఏంటంటే జాబ్ అనేది నీకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. బీటెక్ కంప్లీట్ చేయి, పూర్తిగా చేసి గవర్నమెంట్ జాబ్ రాసుకోవచ్చు కదా గట్టిగా. చేస్తున్నానండి ఆ ప్రయత్నం కూడా. ఓకే. అది జాబ్ అయితే స్థిరం అవుతుంది. నీకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి. కానీ గట్టిగా ప్రయత్నం చేయండి. ఓకే. ఓకే అండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? లేదండి. ఓకే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి.
నమస్కారం గురూజీ గారు. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? వెస్ట్ గోదావరి అండి, దేవతాలపాలెం నుంచి మాట్లాడుతున్నాను. మా బాబుల గురించి తెలుసుకోవాలండి. మీ బాబు పేరు, పుట్టిన తేదీ చెప్పండి. మా పెద్ద బాబు మే 1 అండి, 2012. మే 1 సాయంత్రం 5:10 పుట్టాడండి. మే 1, 2012. 12 సాయంత్రం 5 గంటల 10 నిమిషాలండి. 10 నిమిషాలు. ఎక్కడ పుట్టాడు? నర్సాపురం అండి. మఖా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. కన్యా లగ్నం అంటారు. కన్యా లగ్నం అండి. కన్యా లగ్నం, సింహరాశి. సింహరాశి అండి. అవునండి. జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బాగుంది. అయితే బాబు జాతకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని, కుజ, రవికి బాబు రోజు శ్లోకాలు చదువుకోవాలి. దానివల్ల ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయి, చదువులో అభివృద్ధి వస్తుంది. ఈ మధ్యకాలంలో అదే స్కూల్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది చదువులోని, అది అందుకనే పిల్లలు అన్నాక అందరు అంతే ఉంటారు కదమ్మా. అయితే జాతకరీత్యా ఇవి కారణాలు అవుతున్నాయి. నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి, తప్పనిసరిగా అబ్బాయికి మంచి జరుగుతుంది. మంచిదండి. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి అండి, నేను వరంగల్ నుంచి. వరంగల్. ఓకే అమ్మా. పేరు, పుట్టిన తేదీ చెప్పండి మీరు. నాగరాజు. నాగరాజు. పుట్టిన తేదీ చెప్పండి. 18/10/2000. 18 అక్టోబర్ 2000. టైం బాబు నాగరాజు? ఈవినింగ్ 6:20. 6:20. ఎక్కడ పుట్టారు? వరంగల్లో అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు ఆర్ద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి మీరు. మేషలగ్నం అంటారు, రాశి మిథున రాశి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ గురు మహర్దశ, మంచిదే. ఓకే. అయితే జాతరీత్యా మంచి ఉద్యోగము, ఉన్నత స్థితి సూచిస్తున్నాయి. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే బద్ధకం బాగా ఉంటుంది, మీకు డిలే చేస్తారన్నీ. అది మార్చుకోవాలి మీరు పూర్తిగా. ఓకే. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శుక్ర, బుధ, కుజులకి శ్లోకాలు పఠించండి. బుధుడు, శుక్రుడు, కుజుడికి శ్లోకాలు పఠించండి. సూర్యుడిని ఆరాధించండి. పొద్దుట 6 నిద్ర లేవటం, సూర్యుడికి నమస్కారం చేసుకోవటం, నియమంగా ఉండటం, ఆదివారం నియమంగా ఉండటం, నాన్ వెజ్ లాంటివి తినకుండా ఉండటం చేయాలి. చేస్తే అప్పుడు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. 2024 నుండి మన ఒక 3 నెలలుగా బాగాలేదు, ఫ్రెండ్స్తో ఇబ్బందులు ఏమి చూపిస్తున్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీ డౌట్ ఏం చెప్పండి. 2022 నుంచి ఆర్మీ సెలక్షన్స్ ఆర్మీ అగ్నివీర్కి వెళ్ళావు. అగ్నివీర్ సెలక్షన్ అగ్నివీర్కి ముందు బ్యాచ్ ముందు బ్యాచ్ లో వెళ్తే సెలెక్ట్ అయ్యా హకీంపేట్ లో. కానీ ఎగ్జామ్ పెట్టలేదు, కండక్ట్ చేయలేదు. మళ్ళీ తర్వాత అగ్నివీర్ బ్యాచ్ కి వెళ్ళా, అక్కడ కూడా సెలెక్ట్ అయ్యా. కానీ ఎగ్జామ్ లో పోయింది. అక్కడ ఎగ్జామ్ లో పోతుంది. ఓకే. ఎగ్జామ్ లో పోతుంది. రన్నింగ్ ఫస్ట్ బోర్డ్ లో కొడుతున్నా, కానీ ఎగ్జామ్ లో రావట్లేదు. మళ్ళీ ప్లస్ ఎస్ఎస్సి గవర్నమెంట్ జాబ్లకు. ఏం చదువుకున్నావు బాబు నువ్వు? డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? ఏంటి సైన్సా లేకపోతే కామర్సా? బిఎస్సి సైన్స్ అయితే మరి ఎన్డీఏ కూడా రాయొచ్చు కదా నువ్వు. అంటే ఇప్పుడు డిగ్రీ కంటిన్యూ చేస్తున్నా సార్. ఓకే. కంప్లీట్ చేసుకో, అన్ని రాయి వస్తుంది. నేను చెప్పిన శ్లోకాలు చేసుకో, నీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పక్కా వస్తుంది. కొద్దిగా బద్ధకం ఎక్కువ అని చెప్పాను కదా, అన్ని డిలే చేస్తూ ఉంటావు, వాయిదా వేసుకుంటావు, అదొకటి ప్రాబ్లం. అది కరెక్ట్ చేసుకోండి. ఓకే. నేను చెప్పిన శ్లోకాలు చేయండి, నీకు తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మరి ఇది ఎయిర్మెన్ టెక్నికల్ రాయలేదా? మరి రాయలేదు. ఓన్లీ చేస్తూ నేను ఆర్మీకి ఫోకస్ చేశాను. అన్ని ఫోకస్ చేయి. రైల్వే ఉంది సార్. నెక్స్ట్ డిసెంబర్ లో టెక్నీషియన్ ఉంది, ఏఎల్పీ ఉంది. డిగ్రీ కానీ అమ్మా, నువ్వు డిగ్రీతో అయ్యాక వెళ్తే పొజిషన్స్ వేరుంటాయి, అర్థమైందా? ఓకే. డిగ్రీ అయ్యాక డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఏమవుతున్నాయి అన్ని వెళ్ళు, అర్థమైందా? నాకు తెలిసి ఎన్డీఏకి నువ్వు ఎలిజిబుల్ కాదు. ఎన్డీఏకి ఏజ్ అయిపోయింది నీకు. ఓకే. చూసుకుని రా, అన్ని గవర్నమెంట్ జాబ్స్ వస్తే డిగ్రీ అవని. ఓకే, సరేనా? ఇప్పుడు ఉంది సార్ నెక్స్ట్ ఒకటి కానిస్టేబుల్ ఉంది, మా స్టేట్ కానిస్టేబుల్ తెలంగాణ. ఓకే. రాయ్, ఏదైనా రాయ్ బాబు, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఒకేసారి రాస్తే రాదు కదా. నాకేదో ప్రయత్నం చేయాలి. నీలాంటి వాళ్ళు చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు కదా గవర్నమెంట్ జాబ్స్, కాంపిటీషన్ ఎక్కువ. అందుకని ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంది. నేను చెప్పినటువంటి కుజ, బుధ, శుక్రుడికి శ్లోకాలు పఠించి రోజు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించు, తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. సరేనా? ఇంకేం సందేహం? నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. పొద్దున్న ఎన్నింటికి లేస్తావు? 8 అవుతుంది లేచేసరికి? 6 లోపు చేస్తావు. 5ంటికి లేచి నేను చెప్పిన శ్లోకాలు గూగుల్లో టైప్ చేయి, నవగ్రహ శ్లోకాలు వస్తాయి. కుజ, బుధ, శుక్రుడికి ఉంటాయి. ఒక లైన్ ఉంటుంది, అది 108 మార్లు 3 గ్రహాలకి చెయ్యి. ఒక అరగంట పడుతుంది. ఓకే. నీకు మార్పు వస్తుంది, మంచి జాబ్ వస్తుంది. ఓకే. నీకు 2027లో గవర్నమెంట్ జాబ్ చూపిస్తుంది. ఈలోపు అన్ని కంప్లీట్ చేస్తూ ఉండు, సరేనా? మంచిదమ్మా, శుభం.
సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. హలో అమ్మా నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నాకు పెంచే స్వామి. మీ పేరు? మహేశ్వరి స్వామి. మహేశ్వరి, పుట్టిన తేదీలు చెప్పండి. 28/11/2003. 2003. టైం అమ్మా మహేశ్వరి? ఫ్రైడే రోజు 7 నైట్. ఎక్కడ పుట్టావు? కోర్మూర్లో. చూడు మహేశ్వరి, శ్రావణ నక్షత్రం 2వ పాదంలో పుట్టారు మీరు. శ్రావణ నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. మకర రాశి అంటారు, మిథున లగ్నం అంటారు. ఓకే, ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ. రాహు చాలా బలంగా ఉన్నాడు. జాతకరీత్యా కూడా బుధ శుక్రుల యొక్క స్థితి బాగుండటం అనేది నీ అదృష్టంగా చెప్పుకోవాలి. అయితే మనకి ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటే శని, రవి, కుజ, చంద్రులు అనేటువంటి గ్రహాల వలన మనకి ప్రతి దాంట్లో కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏం చదువుకున్నారు మీరు మహేశ్వరి? డిగ్రీ కంప్లీట్ అయింది గురువారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటున్నాను. ఎక్కడ మీ ఊర్లో? కర్నూలులో. కర్నూలులో. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు చెప్పమ్మా. అదే జాబ్ వస్తుందా రాదా అనే దాని గురించి అడుగుదాం అనుకుంటున్నా. జాబ్ వస్తుంది. ఏం ప్రయత్నాలు చేస్తున్నావు జాబ్ కోసం మీరు? అంటే అది కంప్యూటర్ ఆపరేటింగ్ గా వచ్చింది ఒకటి కరెంట్ ఆఫీస్ లో అని. ఆఫర్ వచ్చినందుకు అదే కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటున్నాను గురువారు. ఏదైనా సరే నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఆ కంప్యూటర్ ఆపరేటర్ అనేది ఇది కదా, మామూలుగా కాంట్రాక్ట్ బేస్ కదా. చేసుకుంటూ చదువుకో, మళ్ళీ పీజీ కానీ ఏదైనా చేసుకో, ఎంబీఏ కానీ, లేకపోతే నేను చదువుకుంటూ గవర్నమెంట్ జాబ్స్ ట్రై. నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీ నాన్నగారు ఏం చేస్తారు? రైస్ మిల్ లో వర్క్ చేస్తారు. ఓకే ఓకే, జాబ్ చేస్తూ చదువుకో, గవర్నమెంట్ జాబ్స్ ట్రై, మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది నీకు. సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంట్లో ఏంటి గురుగారు? ఏంటి చెప్పమ్మా. ఇంట్లో మ్యారేజ్ గురించి అనుకుంటున్నారు. అదే అంటే ఇప్పుడు అవుతుంది అని అంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు ఇప్పుడు? లేదు, నేను ఫస్ట్ జాబ్ చేయాలనుకుంటున్నా. అదే మాట మీద ఉండు. పెళ్లి కొన్న 2 years ఆగమని చెప్పు అమ్మా నాన్న వాళ్ళని. నీకు మంచి జాబ్ వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అన్ని రాయి, బ్యాంక్ జాబ్స్ దగ్గర నుంచి అన్ని రాయి. బద్ధకం ఎక్కువగా ఉంటుంది, టన్నుల కొద్ది ఉంటుంది నీకు. అలర్ట్గా ఉండి నేను చెప్పిన శ్లోకాలు చేసుకో. శని, కుజ, రవి, చంద్రులు. సరేనా? డెఫినెట్గా సక్సెస్ అవుతావు. సరేనమ్మా? ఓకే గురువారు. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేవు దీని గురించి. మంచిదమ్మా, శుభం, వియస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం స్వామి. చెప్పండి అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగరాజ కుమారి నా పేరు. ఓకే అమ్మా. 1970 13వ తేదీ జూలై 7వ నెల. 1970. ఓకే, టైం అమ్మా? టైము 6 నుంచి 7 లోపల. ఉదయం అమ్మా? ఉదయం. ఎక్కడ పుట్టారు? కర్నూలు అండి. కర్నూలు. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు స్వాతి నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. స్వాతి నక్షత్రం వస్తుంది. మీకు ఏ నక్షత్రం వచ్చింది? ఏదో ఇది పుష్యమీనే అంటున్నారు. మరి లేదు, స్వాతికి పుష్యమికి చాలా తేడా ఉంది. మీరు ఇచ్చింది 13 జూలై 1970. కరెక్టే కదా? కరెక్టే. స్వాతి నక్షత్రం 2వ పాదం. యాక్చువల్గా కర్కాటక లగ్నం. ఓకే అమ్మా. మీకు పిల్లలు ఏంటమ్మా? ఎంతమంది అమ్మాయిలా? లేరు స్వామి, సంతానం లేరండి. అప్పుడు మీరు 6:30కు పుట్టారు. ఉదయం 6:30కు పుట్టారు. టైం కరెక్ట్. ఎందుకంటే ఎందుకు అడిగాను పిల్లలు ఎక్కడ ఉంటారు అమ్మాయిలు అనేది, మీ జాతకంలో సంతాన స్థానం పూర్తిగా బలహీనంగా ఉంది, దానివల్ల ఇబ్బంది అనేది ఒకటి. తర్వాత మీ జాతకంలో కూడా కంటిన్యూస్గా నడిచే దశలమ్మ 1998 నుంచి అంతా నెగిటివ్ పీరియడ్ నడుస్తుంది మీకు. అది తండ్రి సపోర్ట్ లేదు, భర్త సపోర్ట్లు అనుకున్నట్టుగా లేకపోవడం, హ్యాపీనెస్ లేకపోవడం, ఎన్ని లక్ అనేది ఫేవర్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి నుంచి అన్నా అట్లీస్ట్ కొంత మీరు చేసుకోవడానికి జాగ్రత్తగా శని, బుధ, రవి అనే శ్లోకాలు, శని, బుధ, రవి, కుజ అనే శ్లోకాలు పఠించండి రోజు. దానివల్ల ఏంటంటే కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా మెరుగైన ఫలితాలు. తర్వాత నెక్స్ట్ జన్మరాహిత్యం అంటారు కదా, నెక్స్ట్ లైఫ్ లేకుండా మీరు చేసే సాధన పనిచేస్తుంది, మీకు మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. డౌట్ మాది అదే అత్తగారు స్వామి, మా మరుదులు 3 మా వాళ్ళు అనమాట, అన్నదమ్ములు. అందులో ఈ ఇంటిలో ఏది భాగం అది ఏది లేదు అంటున్నారు. కొంత డబ్బు ఉంది, ఆ డబ్బు దాని గురించి ఏం మాట్లాడట్లేదు. మా మావయ్య గారు మొన్నే మార్చిలో స్వర్గస్థులైనారు. అయ్యో, దాని గురించి ఏమి మాట్లాడట్లేదు మా అత్తయ్య గారు గాని. 2వ అతను ఉంటాడు అక్కడ ఊర్లో. మేమేదో చిన్న ఉద్యోగం, ఈయన స్వామి పెద్ద సంపాదన కూడా లేదు, 10-12 వేలలోనే బతుకుతాము. కొంచెం ఏదైనా సపోర్ట్ చేయమంటే ఏం పలకట్లేదు వాళ్ళు. ఓకే,
అది ఏమన్నా ఉందా? డెఫినెట్గా అప్పుడు మీ వారి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? మీ జాతక రీచ్ చేయండి, నేను చెప్పింది చదువుకొని మీ వారి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? మా వారిది టైము అవి తెలియదండి. డేట్ కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే 60. అది కూడా సర్టిఫికేట్ ఇదేమో అది కూడా. ఓకే, అయితే ఏంటమ్మా మీ జాతక రీచ్ ఏంటంటే ఈ 24 నుండి 27 మార్చి మధ్యలో రావడానికి అవకాశం ఉంది. అంటే మీ జాతక రీత్యా కొంత చూడటానికి ఓకే. ఎందుకంటే మీ జాతకంలో చతుర్థ స్థానం ఉంది, గురు చంద్రుల యొక్క కలయిక, చంద్రుడు పూర్ణచంద్రుడే ఉన్నాడు కావున, చతుర్థాధిపతి బలంగా ఉన్నాడు కావున కొంత మీ ఆస్తి రావడానికి అవకాశం ఉంది. అది ఎప్పటి వరకు? 27 మార్చి వరకు ఒక అవకాశం. అది తప్పితే 29లో ఒక అవకాశం ఉంటుంది. మనం ప్రయత్నం చేయాలి గట్టిగా. డెఫినెట్గా వస్తుంది. మీరు నేను చెప్పిన శ్లోకాలు కుజ బుధ శని రవి శ్లోకాలు చదువుకోండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని కుజ బుధ శని రవి అవునండి, వాళ్ళ శ్లోకాలు చేస్తూ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, డెఫినెట్గా వస్తుంది మీకు. ఎక్కడైనా సరే అమ్మా ఆంజనేయ స్వామి గుడిలో నెలకొక శనివారం నాడు అభిషేకం చేయించండి, నెలకొక శనివారం. ఓకే, అయితే ఏంటంటే ఏమాత్రం అవకాశం ఉన్నా మనకి తాడ్బండ్ ఆంజనేయ స్వామి గుడిలో మీ రిజల్ట్స్ బాగా వస్తాయి. ఓకే, తాడ్బండ్ సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్ వెనకాల శనివారం కానీ మంగళవారం పొద్దున్నే 4 గంటలకి విశ్వరూప అలంకార దర్శనం చేస్తారు తెల్లవారుజామున. అంతకుముందు మగవాళ్ళని పాల్గొనిచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు. ముందు టికెట్ కొనుక్కుని తర్వాత వెళ్ళొచ్చు. మీరు చూడండి, ప్రయత్నం చేయండి, సరేనా? ఈ ప్రాపర్టీ ఇష్యూస్ కి సంబంధించి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది మీకు. ఓకే, మంచిదమ్మా. జై గురుత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుత్త, నమస్కారం అండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. నీ పేరమ్మా? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు గారు. పాప పేరు? హేమశ్రీ. పుట్టిన తేదీలు చెప్పండి. జూలై 11, 2021. టైం అమ్మా? 6:26 సాయంత్రం. 6:26. ఎక్కడ పుట్టింది? ఇక్కడ శ్రీకాకుళంలో. ఇచ్చిన వివరాల ప్రకారం మీ అమ్మాయి పుష్యమి నక్షత్రంలో పుట్టింది, కర్కాటక రాశి, ధనుర్ లగ్నం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? తరచు జ్వరం రావటం కానీ, జలుబు, దగ్గు, తుమ్ములు ఇలాంటివి ఉన్నాయా? హై ఫీవర్ రావటం? ఉన్నాయి గురువు గారు. ఇవి ఉంటాయమ్మా, కొద్దిగా కేర్ తీసుకోవాలి. మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్స్ కి ఎంత డబ్బు ఖర్చు పెడతారో తప్పనిసరిగా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే చంద్ర శుక్ర కుజ కేతువుకి జపాలు చేయించండి ఇమీడియట్ గా. చంద్ర శుక్ర కుజ కేతువుకి ఇది సంవత్సరానికి ఒకసారి చేయించండి కొన్నాళ్ళు. ఆ అమ్మాయికి కొంత వయసు వచ్చే 12-13 వేళ్ళు వచ్చేంత వరకు కూడా చంద్ర శుక్ర కుజ కేతువుకి జపాలు చేయించాలి. హై ఫీవర్స్ వస్తే జాగ్రత్త తీసుకోండి, కన్వర్షన్స్ వస్తాయి, ఫిట్స్ లాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి, కొద్దిగా కేర్ తీసుకోండి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే గురుగారు, తనకి కుజదోషం ఏమైనా ఉందా? అరే చిన్నపిల్ల 21 కుజదోషం నీకెందుకు అసలు పట్టింపు వద్దమ్మా. నీకు నేను చెప్పింది నేను హెల్త్ ప్రాబ్లం ఉంది, కరెక్ట్ చేసుకో. అర్థమైందా? కుజదోషం అందరికి ఉంటది, అర్థమైందా? చాలా మందికి ఉంటది. దయచేసి అర్థం చేసుకో, అనవసరంగా పాడు చేసుకోవద్దు. ఈ అమ్మాయికి నేను చెప్పిన చేయించు, మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. కుజదోషాల గురించి వీటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అరే అన్ని బ్రహ్మాండంగా వస్తాయని చెప్తున్నా, బ్రహ్మాండంగా వస్తాయి. మీ అమ్మాయి లైఫ్ బాగుంది. కాకపోతే పాపకి జ్వరం ఇవన్నీ రావడానికి కారణాల్లో చంద్ర కుజ శుక్రుల యొక్క కలయిక. దీనివల్ల ఏమవుతుందంటే తరచు జ్వరాలు వస్తుంటాయి, తర్వాత ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ కూడా వస్తాయి. అది రాకుండా నువ్వు కాపాడుకో ఫస్ట్. అంతేగాని మనం ఇంటి సందు చివరికి వెళ్ళిపోయి మెడికల్ షాప్లో క్రోసిన్ సిరప్ తెచ్చి పోసేసి ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసుకుంటే లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. ఏదైనా చిన్నపాటి ఇబ్బంది వస్తే ఇమీడియట్గా ఆ అమ్మాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఓకే, 13-14 ఏళ్ల వరకు కొద్దిగా స్ట్రెంత్ వచ్చేంత వరకు ఆ అమ్మాయికి, సరేనా? మంచిది. సమస్య పరిష్కారం ఇంకో కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పాప గురించి అడుగుతున్నాను గురుగారు నేను. పాప పేరు? పాప పేరు శ్రావణి గురుగారు. అమ్మా పుట్టిన తేదీ చెప్పండి. 13/3/2003. అమ్మా టైం అమ్మా? తెల్లవారుజామున 4:40 గారు. ఎక్కడ పుట్టిందమ్మా అమ్మాయి? సిద్దిపేట అవుతుంది గురుగారు, దుద్దెడ మాది. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శ్రావణి వచ్చేసి ఆర్ద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. మిథున రాశి అంటారు, లగ్నం మకర లగ్నం అండి. పాప జాతకరీత్యా శుక్రుడు బలంగా ఉన్నారు కావున ఆ అమ్మాయికి మంచి విద్య, ఉన్నత స్థితి, మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే బుధుడు బాగుండటం వల్ల ధనయోగాలు ఉన్నాయి, తెలివితేటలు బాగుంటాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రస్తుతం శని మహర్దశ 2023 ఫిబ్రవరిలో మొదలైంది. శని కూడా బలంగా ఉండటం వల్ల మంచి స్థితి, ఆయుష్, ధనయోగాలు ఉంటాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పాప జాతకంలో రవి, గురు, చంద్రకుజులు
అంటే ఇక్కడ ఏమవుతుంది, గురుగ్రహం వల్ల చేసిన చిన్నపిల్ల ఇంకా పెద్దగా తెలుస్తుంది జాబ్లో వచ్చినప్పుడు చేసిన పనికి గుర్తింపు రాకపోవటము, అలాగే ఆరోగ్యం మీద హార్మోన్స్ మీద ప్రభావితం అవుతుంది. తర్వాత పెళ్లి చేసేటప్పుడు మనం చాలా అందరూ తీసుకోవాలి జాగ్రత్తలు, కాకపోతే ఈ జాతకంలో ఉన్నటువంటి స్థితిగతులకి మనం కొన్ని జాగ్రత్తలు చెక్ చేసుకోవాలి. అలాగే కుజుడు వలన ఏమవుతుందంటే ఈ అమ్మాయి జాతకంలో గురుడు పైన కుజు దృష్టి వలన కొద్దిగా అగ్రెషన్ ఉంటుంది, కోపం అనుకోండి, ఫిక్స్డ్ మైండ్ సెట్ అనుకోండి. అందువల్ల గురు చంద్ర రవి కుజులకి నవగ్రహ శ్లోకాలు పొద్దున 6లో పఠించాలి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి, జపాలైతే తప్పనిసరిగా చేయించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా, ఏం చేస్తుంది శ్రావణి? గురుగారు ఆరోగ్యం కరెక్ట్ లేదు, మజ్జిగా ఉంటుంది. ఆరోగ్యం ప్రాబ్లం నేను చెప్పాను కదమ్మా, చేస్తే ఆరోగ్యం సెట్ అవుతుంది. ఉద్యోగం ప్రయత్నం చేస్తుంది గురుగారు. ఏం చదువుకుంది పాప? బీటెక్ మొన్ననే అయిపోయింది గురుగారు. మొన్నే కదమ్మా, వస్తే ఉద్యోగం వస్తుంది తప్పకుండా. పంపించండి. ఇప్పుడు హైదరాబాద్లో కోచింగ్ కానీ నన్ను తీసుకుంటుంది ఏమన్నా? లేదు గురుగారు, హెల్త్ కరెక్ట్ సహకరించక హెల్త్ సెట్ అయిపోద్దమ్మా. హెల్త్ గురించి మీరు మర్చిపోండి, నేను చెప్పిన పరిహారాలు చేయించండి, హెల్త్ సెట్ అయిపోద్ది. ఓకే ఓకే. ఎందుకంటే టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, మైండ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఇలా ఉంటాయి. ఏంటి హెల్త్ ఇష్యూ ఏంటి? మీకు డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఏం లేదు గురుగారు, టెస్టులు చేపించిన ఏం లేదు, కానీ మొత్తం ఊట పడుకుంటుంది, లేవట్లేదు. అంటే ఏం లేదమ్మా, పని లేకపోవటం వల్ల కాలేజ్ అయిపోయింది కదా, చాలా మంది పిల్లలు ఈ మధ్య కాలంలో ఉద్యోగం దొరకట్లేదు కాబట్టి ఇంట్లో అలా పడుకుంటున్నారు, అలా చేస్తున్నారు. అమ్మాయికి యాక్టివిటీ పెట్టండి, డెఫినెట్గా మార్పు వస్తుంది. ఓకే. కానీ జాతకరీత్యా ఏంటంటే ఈ గ్రహాల కాంబినేషన్ ఆరోగ్యపరంగా ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు, అయిపోద్ది, మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. దానికి పరిహారాలు ఒకసారి చేయించండి. ఒకసారి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గానగపూర్ వెళ్ళరండి, తప్పకుండా అమ్మాయికి మంచి జరుగుతుంది. ఓకే గురుగారు. ఇప్పుడు ఈమెకి జాబ్ ఏది బాగుంటది గురుగారు? ఈమె జాతక ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రైవేట్ జాబ్ అండి అమ్మాయి, గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగాలు తక్కువ. ఏం చెప్పమంటారు? గురు చంద్ర కుజ రవి, గురు చంద్ర కుజ రవి గ్రహాలకు జపాలు చేయించండి. ఇంకా మా అబ్బాయికి చెప్తారా గురుగారు? చెప్పండి. నేను చెప్పిన గుర్తున్నాయి అమ్మాయికి, లేదా ఊరినే వినేశారు? చెప్పండి, రాసుకోండి. గురు చంద్ర కుజ రవి, ఇవి మీరు ఇచ్చే మీ అమ్మాయికి ఒక 50 లక్షలు కట్నం ఇస్తున్నారు అనుకోండి, దానికన్నా విలువైనది ఇవి కర్మదోషాలు. ఇవి పెళ్లికి ఉపయోగపడతాయి, ఆరోగ్యానికి ఉపయోగపడతాయి, సంతానానికి ఉపయోగపడతాయి. రేపొద్దున ఉద్యోగంలో సపోర్ట్ రాకపోతే ఎలా తెచ్చుకోవాలంటానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయి. అర్థమైందమ్మా? అందుకని రాసి పెట్టుకోండి. నేను అందరికీ అదే చెప్తా, ₹1,00,000 కట్టడం కంటే కూడా జాతకంలో ఉన్న కర్మదోషాలకి పరిహారాలు చేయించడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. మన ₹1,00,000 కట్నం ఇచ్చిన ఉపయోగం లేదు ఈ రోజుల్లో. వాడు 2 రోజులు వదిలేస్తున్నాడు బయట అందరినీ. చాలా బాగా చెప్తారు గురుగారు, అందుకే మేము చాలా సార్లు మంచి. కానీ నేను చెప్తాను కదా, మీరు కూడా చేసుకుంటే ఫలితాలు బాగా వస్తాయి. చేస్తాం, రోజు చూస్తాం అయ్యగారు. మంచిది మంచిది, చేయండి అమ్మా, ఫలితాలు బాగా వస్తాయి. యాక్చువల్గా మీ అమ్మాయి జాతకంలో లగ్న పంచమాధిపతుల పరివర్తన ఉంది, చాలా గొప్ప రాజయోగం. కానీ ఆ యోగాన్ని మీరు గైడెన్స్ తీసుకుని వెళ్ళాలి. అర్థమైందా? అలా ఫాలో చెప్పేవాళ్ళు లేరు గురుగారు, అందుకే జెమిని టీవీ వాళ్ళు దివ్య జ్యోతిష్యం చేస్తున్నారు, అందుకే చెప్పేవాడు లేరు. అంతకుముందు మేము 5 ఏళ్ల క్రితం చేసేవాళ్ళం, తర్వాత ఇప్పుడు చూడండి మంచిగా అవుతుంది, అంతా ఏం కాదు, చేయండి మీరు. మా అబ్బాయి పేరేంటి? శివనాగేంద్ర గురుగారు. శివనాగేంద్ర. పుట్టిన వివరాలు చెప్పండి అమ్మా. 20 తారీఖు 12వ నెల 2000 సంవత్సరము 4:45 తెల్లవారుజామున. 4:45. ఈ అబ్బాయి కూడా సిద్దిపేట దగ్గరేనా? సిద్దిపేట గురుగారు. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఈ అబ్బాయి వచ్చేసి చిత్తా నక్షత్రం 2వ పాదంలో పుట్టాడమ్మా. కన్యా రాశి అంటారు, లగ్నం వృశ్చిక లగ్నం. ఈ బాబు జాతకంలో కూడా ఇప్పుడే మంచి మహర్దశ స్టార్ట్ అయింది, మీకు అంతా శుభమైన రోజులు ఉన్నాయి, శుభమే అంతా. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే బాబు కుజ బుధ రాహు శ్లోకాలు చదువుకోవాలి. కుజ బుధ రాహు శ్లోకాలు చేసుకోవాలి. ఈ అబ్బాయికి కూడా బద్ధకం బాగానే ఉంటుంది, కొద్దిగా అగ్రెసివ్గా కూడా ఉంటాడు. నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ ఇద్దరు పిల్లల జాతకాలు బాగున్నాయమ్మా, కొద్దిగా చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. తర్వాత ఎవరన్నా మీ పిల్లల జాతకాలు కుజదోషం ఉందని భయపెడతారు, అసలు ఆడపిల్ల జాతకం చూపించకండి పెళ్లి వరకు. ఓకే. కుజదోషం అనేది అందరికీ ఉంటుంది ఈ రోజుల్లో అది ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఆ 12 రాష్ట్రాల్లోనే కుజుడు తిరుగుతూ ఉంటాడు కదా, ఏదో నెపం పెడతారు కుజుడు దోషం ఉందని. పట్టించుకోకండి, అంత ఫోకస్ అంతా స్టడీస్ జాబ్ మీద పెట్టమండి, కెరీర్ మీద. గొప్పవాళ్ళు అవుతారు మీ పిల్లలు. మంచిదమ్మా, శుభం అమ్మ, విజయవస్తు. సమస్య పరిష్కారం ఇంకో కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు, నా పేరు కామేశ్వర్ కుమార్ అండి, ఇక్కడ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి నుంచి తెలుసుకోవాలి సార్ మీరు? అదే మా అబ్బాయి అండి, పేరు చంద్రశేఖర్. పుట్టిన తేదీలు ఇవ్వండి. 28 ఏప్రిల్ 1991 అండి. 28 ఏప్రిల్ 91 ఆదివారం అవుతుంది సార్. టైం చెప్పండి. రాత్రి 11:15 అండి. ఎక్కడ పుట్టాడు? వైజాగేనండి? విశాఖపట్నం అండి. ఓకే. మీరుండేది వైజాగ్? అవునండి. స్వాతి నక్షత్రం 2వ పాదంలో జన్మించాడండి.
అవునండి, అవును. ధను లగ్నంలో పుట్టారు ఈ అబ్బాయి. మీరేంటి సార్, మీరు గవర్నమెంట్ జాబా? అంటే నేను ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో స్టీల్ ప్లాంట్. ఓకే ఓకే, గవర్నమెంట్ జాబ్. ఓకే. అయితే బాబు కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓకే. అయితే సంబంధాలు వస్తున్నాయి కానీ దగ్గరగా వచ్చి మిద్దైపోతున్నాయి. ఎప్పుడుంది మేము వివాహం కనుక్కుంటాం అని చూడండి సార్, మీ అబ్బాయికి జాతకంలో కళ్యాణి గడియలు నడుస్తుంది. మేజర్ ప్రాబ్లం అంటే మీ అబ్బాయి జాతకంలో సప్తంలో కూర్చుంటున్నారని చెప్పి అందరూ నెగిటివ్గా వెనకాల నెట్టేస్తారు. అర్థమైందా? అదేంటంటే మనం ఏం చేయలేం అది, ఎందుకంటే పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఎవరు మన అమ్మాయి తరపున వాళ్ళు జ్యోతిష్యం చూసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ భయపెట్టేస్తుంటారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శుక్రుడు పాపకత్రి యోగంలో ఉన్నాడు కావున మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా చంద్ర కుజ కేతువుకి పరిహారాలు చేయించండి. పెళ్ళి అయిపోతుందండి. ఏం చేస్తున్నాడు కెనడాలో? పిఆర్ ఉందా అబ్బాయికి? బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. అంటే ఏ బ్యాంక్ అండి? బీటెక్ ఎంబీఏ చేసి కెనడా బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. ఓకే, మంచిది మంచిది. ఓకే, అబ్బాయి జాతకం అంతా బాగుందండి, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఈ కుజకేతు చంద్రుడికి జపాలు చేయించండి. సింహాచలం అప్పన్నకి ఒకసారి కళ్యాణం చేయించండి. అలాగే పెళ్ళి అయిపోతుంది, విత్ ఇన్ నో టైం అవుతుంది. చెప్పిన పరిహారం చేయించండి. మీకు ఎక్కడ ఆటంకం వస్తుందంటే కుజదోషం అనేది ఎక్కువగా చూపిస్తుందని చెప్తారు అందరూ, నేను అంటాం కాదు. ఓకే, మీరు ఇంకా అమ్మాయిల్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? యూఎస్ అంటున్నారు ఎక్కువగా, లేకపోతే కెనడా అని వద్దంటున్నారా? కెనడా అనే వెళ్ళే వాళ్ళు ఉంటే కావాలనండి. అదే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళు లేదా ఇక్కడ నుంచి కెనడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు. ఇప్పుడు అది పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి ఇది అవుతుంది. కానీ ఏం లేదండి, పెళ్ళి అయిపోతుంది మీ అబ్బాయికి. నేను చెప్పిన చేయించండి. కుజకేతు చంద్రుడికి జపాలు చేయించి సింహాచలం స్వామివారికి కళ్యాణం చేయించండి. విత్ ఇన్ నో టైం మీ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. సమస్య పరిష్కారంలో మన కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగులత నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా మీ పేరమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ నా గురించే సార్. నా పేరు అమూల్య. అమూల్య, చెప్పమ్మా. పుట్టింది ఉయ్యూరు, 1998 మార్చ్ 4th సార్. 4th మార్చ్ 1998. టైం అమ్మా అమూల్య? 8 గంటల 16 నిమిషాలు 8 నిమిషాలు అలా సార్. 8 గంటలు. ఎప్పుడు, పొద్దున రాత్రి? రాత్రి సార్, నైట్ సార్. ఓకే. ఎక్కడ, ఉయ్యూరులోనే పుట్టావా? అవును సార్. చూడమ్మా అమూల్య, రోహిణి నక్షత్రం 1వ పాదంలో పుట్టావమ్మా నువ్వు. కన్యా లగ్నం అంటారు, రాశి వృషభ రాశి అవుతుంది. ఓకే, మీ జాతకరీత్యా ప్రస్తుతం రాహు యొక్క మహాదశ నడుస్తుంది. జాతకరీత్యా ఏంటంటే శుక్రుడు బలంగా ఉన్నప్పటికి కూడా మీ జాతకంలో నడిచే దశ అంత అనుకూలంగా లేదు. యాక్చువల్గా అయితే నువ్వు ఎంఎస్ చేసుకుని విదేశాల్లో హ్యాపీగా ఉండాలి ఇప్పుడు. అయితే మీ జాతకరీత్యా శని కుజ రవి రాహువులు వలన నీకేదో కూడా కలిసి రావడం లేదు. తర్వాత కొంత విపరీతమైన మొండితనం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది. అది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలా మీరు. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి. బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్, అంతే. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి. నాకేమో బాగా మనీ కొంచెం బాగా సంపాదించాలని చెప్పేసి కొంచెం బాగా ఉంది సార్. అయితే నా శాలరీస్ కి సరిపోక ఇప్పుడు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సపోర్ట్ గా ఏమి లేదు. నేను ఎటువైపు వెళ్తే కొంచెం మంచిగా సక్సెస్ అవుతాను. ఓకే ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? సార్ మా పాల వ్యాపారం సార్, అంటే వ్యవసాయం అలా చేసుకుంటూ పాలు. అక్కడ ఊర్లోని. ఓకే, నీమేంటి నువ్వు బాగా గొప్ప అమ్మాయి అవ్వాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు మీరు జబ్బు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఓకే ఇప్పుడు సరిపోతుంది డిగ్రీ అనేది కొంతవరకు. తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వాలి విద్యలో, మరి చదువుకోవాలి. ఓకే, ఇప్పుడు అమ్మ నాన్న పెళ్ళన్నా పక్కకు పెట్టాలి నువ్వు. ఓకే, ఇప్పుడు నువ్వు చదువుకోవడంలో నీకు 2 అవకాశాలు ఉన్నాయి. ఈ జాతకరీత్యా నువ్వు లాయరు లీగల్గా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాతకరీత్యా లీగల్గా. ఓకే, కానీ చదువుకోవాలంటే కొద్ది ఖర్చుతో పని అనుకోవద్దు. ఏపీ లాస్ట్ సెట్ రాస్తే నీకు 30,000 ఫీజు ఉంటుంది అంతే. 3 years మెయింటైన్ చేసి చదువుకోవాలి ఒకటి. ఓకే, లేదు గురుగారు నేను అట్లా వెళ్ళను, నేను డిఫరెంట్గా వెళ్తాను, ఇంకేదైనా ఉపాయం చెప్పండి తక్కువ ఖర్చులో అంటే నెక్స్ట్ ఏంటంటే ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. బీకామ్ కదా, ఫైనాన్సే కదా. ఓకే, ఫారిన్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ లాంటిది నేర్చుకోండి, ఫ్రెంచ్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత సర్టిఫైడ్ కోర్సెస్ ఈ కామర్స్కి సంబంధించి కొన్ని చేయండి. ఇప్పుడు మనకి అవకాశం తక్కువ, నాన్నగారు రైతు, డబ్బులు లేవు. విజయవాడ నుంచి ఆడపిల్ల మళ్ళీ హైదరాబాద్ రావాలంటే మళ్ళీ ఒక 8,000 ఖర్చు పెట్టుకోవాలి. అక్కడ అవకాశాలు తక్కువ. విజయవాడలో ఎంత టెక్నాలజీ పెరిగిందన్నా అవకాశాలు తక్కువగా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కోర్సెస్ ఉంటాయి కొన్ని, 45 days కోర్స్ ఉండి ఎగ్జామ్లో మెంబర్షిప్ తీసుకోవడానికి, షేర్ ట్రేడింగ్ సంబంధించింది. ఓకే, నువ్వు బీకామ్ కాబట్టి ఓకే, దానికేం కాలేజీకి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా కనుక్కోండి జాగ్రత్తగా. మళ్ళీ ఇక్కడ మోసపోకు, హైదరాబాద్లో కోర్స్ ఉంది 10,000 వచ్చి ఇవన్నీ మోసపోకండి. మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ప్రొడక్ట్ ఎగ్జిక్యూటివ్గా, తర్వాత ఫండ్ మేనేజర్స్గా ఉంటాయి జాబ్స్. ఓకే, ఫండ్ మేనేజర్కి వెళ్తే నీకు crores of rupees వరకు శాలరీస్ ఉంటాయి. అర్థమైందా? ఓకే, అయితే అది చేయాలంటే రెగ్యులర్గా శని రవి కుజ రాహు శ్లోకాలు చదువుకో పొద్దున 6 లోపు. నువ్వు అప్పుడు మనకి సెక్యూరిటీసు, ఈ ఎన్బిఎఫ్సిస్, స్టాక్ ఎక్స్చేంజ్ ఆపరేట్ చేసేటువంటి ఫార్మ్స్లో నీకు జాబ్ వస్తుంది. అక్కడి నుంచి నువ్వు టేకప్ చేసుకో.
ఓకే, స్టార్టింగ్ సాలరీ 30,000 to 40,000 ఉంటుంది. ఈలోగా నువ్వు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకో, ఫారిన్ లాంగ్వేజ్. ఓకే, ఓకే సార్. మంచిదమ్మా, జాగ్రత్త అమ్మా, విజయస్తు. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో ఈరోజు కలర్తో మాట్లాడండి. నాగరాజ్ కుమారి గారు అని కర్నూలు, హైదరాబాద్ నుంచి మాట్లాడారు. సహజంగా అందరూ కూడా మాకు రాజయోగాలు ఉన్నాయి, మంచి ఇది ఉంది, లేకపోతే జ్యోతిష్యులు చెప్తారు రాజయోగం ఉంది నీకు, బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు కలగంటుంటారు రాజయోగం ఉంది, నాకు వచ్చేస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, ఇది అయిపోతుంది అనుకుంటారు. క్లియర్ కట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అమ్మాయి కర్కట లగ్నంలో పుట్టారు, ఆవిడ 70లో పుట్టారు, గురుచంద్రులు కలిసి ఉన్నారు, గజకేశ్వర యోగం చాలా బలంగా ఏర్పడింది, పూర్ణచంద్రుడు. ఓకే, శుక్రుడు బాగున్నారు, మంచి రాజయోగాలు ఉన్నాయి. కానీ ఆవిడ 10th క్లాస్ చదువుకున్నారు, సంతాన యోగాలు లేవు. తర్వాత ఇప్పటికీ కష్టపడుతున్నారు, 70లో పుట్టి 12,000కి జాబ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. చూసారా, రాజయోగం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏమవుతుందంటే జ్యోతిష్యంలో మనం ఎప్పుడు కూడా రాంగ్ గైడెన్స్ ఇవ్వటం వల్ల జ్యోతిష్యం మీద వేరే వాళ్ళు ఎవరైతే రెమెడీస్ చేసుకోవాలంటారో వాళ్ళకి అపనమ్మకం ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే గజకేశ్వర యోగం ఉంది, చంద్రమంగళ యోగం, శశిమహాపురుష యోగం, పంచమహాపురుష యోగాలు, రకరకాల యోగాలు, ఉచ్చస్థితిలో ఉన్నాయి గ్రహాలు, బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత రాహు వచ్చేస్తున్నాడు, ఇదొక వర్గం. ఇంకోటి ఏమో అసలు జాతకం బాగాలేదు, నష్టపోతావు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా ఏది కాదండి, ఏ గ్రహమైనా మంచిది కాదు, ఏ గ్రహమైనా చెడ్డది కాదు. మన కర్మను బట్టి ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ కర్మను చూపించేది జ్యోతిష్ శాస్త్రం. ఆ కర్మని జాగ్రత్తగా మన పరిగణలో తీసుకోవాలి. ఏంటి, ఎలా తీసుకోవాలి, టైట్రేట్ చేయగలగాలి, క్యాల్కులేట్ చేయగలగాలి. ఎందుకు రిజల్ట్ రావడం లేదు, రిజల్ట్ రావడానికి కారణాలు ఏంటి, ఆ మూలం మనం పట్టుకోగలగాలి. అలాగే జాతకం బాగున్నప్పుడు జాగ్రత్తలు కూడా చెప్పాలి. ఆవిడ జాతకంలో పాపకత్రి యోగం అంటే వల్ల యోగం అంతా పోయిందండి. మరి పూర్వకాలంలో కూడా భార్య జాతకం బాగున్నప్పుడు భర్తకు కూడా అభివృద్ధి ఉండి ఒక బ్యాంక్ మేనేజర్గానో జీఎంగా అవ్వాలి. కానీ ఏమవుతుందండి, జాతకంలో వేరే గ్రహాల యొక్క దృష్టిలు ఇతులు వలన, వేరే గ్రహాల యొక్క ప్రభావం వలన కూడా ఈ యొక్క యోగం అనేది అప్లై కాదు. అందువల్ల ఏంటంటే ఎవరైతే దివ్య జ్యోతిష్యం కార్యక్రమం చూస్తుంటారో, మా అబ్బాయి జాతకం నెట్లో మనం కొట్టేసుకుంటే అన్నీ వస్తాయండి, పుస్తకాల్లో కూడా ఉంటాయి. పుస్తకంలో ఏముంటుంది, గురుచంద్రులు కలయిక, గజకేశ్వరి యోగము, ఇంకో యోగము, రేపు దశ యోగాన్ని ఇస్తుంది. ఇంకా అలాంటప్పుడు అనుష్ఠానం ఎందుకండి? జ్యోతిష్యం ఎప్పుడు కూడా అనుష్ఠానంతో నడుస్తుంది. అనుష్ఠాన బలం ఉన్నవాళ్ళు మాత్రమే ఆస్ట్రాలజీని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఓకే, అందువల్ల ఏంటంటే అనుష్ఠానపరమైనటువంటి ఆస్ట్రాలజీని సంప్రదించి పూర్తి విషయాలు అన్ని విధాలుగా తెలుసుకుని యోగం ఎంతవరకు మనకి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ అవయోగం ఉంటే, నేను చాలాసార్లు చెప్తుంటాను, అసలు జాతకం అస్సలు బాగోదు, వాళ్ళు టాప్ సీడ్ స్పోర్ట్స్ స్టార్స్ అవుతుంటారు, సినిమా హీరోలు అవుతూ ఉంటారు, లేకపోతే కరోడ్పతులు అవుతారు, బిజినెస్ మ్యాన్స్ అవుతుంటారు. యోగం బాగాలేదని మనం అనుకుంటాం, కానీ ఇంటర్నల్గా అనేక రకాల అంశాల వల్ల యోగం బలపడుతుంది. అందువల్ల పూర్తి విషయాల్ని మంచి ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుని మీరు పరిహారాలు చేసుకోవడం వల్ల, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జ్యోతిష్యం ద్వారా 100% మంచి ఫలితాలు వస్తాయి. జై గురుదత్త అండి. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.